పాపులతో తిరిగినా, పాపుల మధ్య ఉన్నా, పాపం చేయకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచం చెడిపోయిన సమాజంలో కూడా మనిషి అద్భుతంగా బ్రతకగలడు. అది యేసు చేసి చూపించాడు. మీరు నేర్చుకోవాలనుకుంటే సముద్రంలో ఉన్న చేపల దగ్గరికి వెళ్ళిపోండి. చుట్టూ ఉన్న సముద్రం ఉప్పు 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 కారండి నీళ్లు, అంతేనా? కానీ అందులో ఉంటాయి చేపలు. ఆ చేపలు ఉప్పు ఉంటాయండి? ఉండవే. నువ్వు చేపల కూరలు ఉప్పు వేస్తేనే ఉప్పు, లేకపోతే చప్పగా ఉంటుంది. ఎందుకు? ఉప్పులో పుట్టి, ఉప్పులో బ్రతికి, ఉప్పులో నేను దాన్ని పట్టుకున్నా. చేపల కూరలో ఉప్పు వేసినంత వరకు అది ఉప్పుగా మారకుండా ఉందంటే చేప గొప్పదా, నువ్వు గొప్పవాడవా? ఆకాశ పక్షుల కంటే మీరు చేస్తే దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలమే. నువ్వు ఇంత గొప్పవాడుగా పుట్టి, దేవుడు నిన్ను పవిత్రంగా పుట్టిస్తే, యథార్థవంతులుగా పుట్టిస్తే, జన్మ పాపమే లేకుండా నీకు పుట్టిస్తే, నువ్వు క్రూర మృగంగా మారిపోవడానికి గల కారణం బాల్య దినముల యందు సృష్టికర్తను నీకు స్మరణకు తెచ్చుకునేటట్లుగా నీ తల్లిదండ్రులు చెయ్యలేదు.